కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న లక్ష్మి అనే మహిళను అనాధికారికంగా మున్సిపల్ అడిషనల్ కమిషనర్ తన ఇంట్లో పనికి పెట్టుకోవడమే కాకుండా ఆమెపై దొంగతనం కేసు పోలీస్ స్టేషన్లో నమోదు చేయడంతో పోలీస్ అధికారులు కూడా ఎలాంటి విచారణ జరపకుండానే ఆమెపై 3rd డిగ్రీ ప్రయోగించారంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు రావడం జరుగుతుంది. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఆ మున్సిపల్ అడిషనల్ కమిషనర్ కేసు ఎందుకు పెట్టడం జరిగింది, మరిన్ని విషయాలు మనతో పాటు బాధిత మహిళ ఉన్నారు, ఆమెను అడిగి కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది, ఎందుకు మీపై కేసు పెట్టడం జరిగింది, మీరు ఎప్పటి నుంచి వెళ్ళి ఆమె దగ్గర పనిచేస్తున్నారు? వాళ్ళ ఇంట్లో 3 నెలల నుంచి చేస్తున్నా సారు. మొన్న శుక్రవారం నాడు ఇంట్లోకి నేను ఇంటికాడికి వెళ్ళి జ్వరం వచ్చి పోలేదు. జమాన్కు ఫోన్ చేసి లక్ష్మే కావాలి నాకు అన్న వాళ్ళ జ్వరం వచ్చినా కానీ ఇంటికి పోయినా సారు. ఇంట్లోకి పోయినా నమస్తే పెట్టిన మేడానికి. నమస్తే మేడం అంటే లక్ష్మి టక్కటక్క పని చేసుకోమన్నది. నేను వెళ్ళిపోతా అంటే సరే అనుకొని నేను టక్కటక్క పని చేసుకొని బట్టలు విండేసుకొని అన్ని విండేసుకొని లక్ష్మి పోదాం రమ్మన్నది. అయ్యో మేడం వస్తున్నానన్న వాళ్ళ బయటకి వాళ్ళకి వచ్చే వరకు పోలీసు వాళ్ళు ఉన్నారు సార్. మరి వాళ్ళకి ఎప్పుడు ఫోన్ చేసిందో పోలీసు వాళ్ళకు నాకు తెలియదు సార్. వాళ్ళు ఎవరో సార్లు అనుకున్నా, నేను పోలీసు వాళ్ళు అనుకోలేదు సార్. నేను టక్కన బయటికి వెళ్తానని ఇటు వస్తాను. ఏందమ్మా ఇట ఉరుకుతున్నావు, ఆగు, నీవి నాకు కాంప్లైంట్ ఇచ్చింది మేడం అని. అయ్యో నావిని ఏమని ఇచ్చింది సార్, నేనేం చేసినా అంటే లేదు నువ్వు గోల్డ్ దొంగతనం చేసిన వాట అంటే అబ్బా సార్ నన్ను చంపుర్రి, తీసుకుపోయి చంపినా కానీ కూడా నేను తీసిందని చెప్తా, తీయంది నేను ఎక్కడికి వెళ్ళి తెచ్చియాలి సార్ అని ఏడిచిన. జమాన్కు ఫోన్ చేయర్రి, నాకు దోలిన జమాన్కు ఫోన్ చేయర్రి, నా బిడ్డకు నా అల్లునికి ఫోన్ చేయర్రి అంటే ఇవ్వలేందుకమ్మా వాళ్ళు తెమ్మన్నారా నిన్ను దొంగతనం చేయమన్నారంటే సార్ నేను తీయలేదు సారు అన్నగాని దీన్ని తీసుకుపోయి టౌన్లో అప్పచెప్పుర్రు అని అన్న. చక్కగా టౌన్కు కానిస్టేబుల్ మేడాన్ని తీసుకొచ్చి ఎక్కించి తోలిరు సారు. కింద నిలబడ్డా, కింద కాదే నువ్వు మీదికి ఎక్కువ అని అన్నారు. ఎంబడొచ్చిన కానిస్టేబుల్ మీదికి ఎక్కిన వాళ్ళు అన్నది కదా, దీనికి రోకల్ బండలు అన్నా దీన్ని నిజాలు చెప్పేటట్లేదు, హౌస్లో వాళ్ళ ఇంటికి ఆడబెట్టినవా, నీ చుట్టాల ఇంట్లలో పెట్టినవా, ఏడబెట్టినావంటే నేను ఏడబెట్టలేదు సారు, నన్ను టౌన్లో నేను చంపుర్రి, నేను తీసిందని చెప్తా కానీ తీయని సొమ్ము నేను ఎట్లా తీసిందని చెప్పాలి సార్ అని ఏడిచిన. ఇది ఇట్లా చెప్పేటట్లేదని చేతులు పట్టు అన్నారు సార్. ఇట్లా పట్టిన ఇక ఎంత దొడ్డుతోటి ఉన్నది దాంతో పెడ కొట్టిరు సార్. ఏడ్చిన, అబ్బా సార్ నాకు మండుతాయి అని ఏడ్చిన. ఏడితే చెప్పు అంటే నేను ఏమని చెప్పాలి, నన్ను ఎంత కొట్టుర్రి మీరు, నన్ను ఏం చెయ్యర్రి, నేను అదే మాట అనుకుంటున్నా. ఆయనతో కొట్టిర్రు, అరుముల కూకుండా పెట్టిర్రు. మా వాళ్ళకు 2 గంటలకు ఏమో దేలాడుకుంటూ వచ్చిర్రు. అంత వరదాకా కూడా నా వాళ్ళకు చెప్పలేదు, జమానికి కూడా చెప్పకుంటే నా బిడ్డ వచ్చింది, నా బిడ్డని పట్టుకొని ఏడ్చిన. నన్ను ఈ టైంలో నన్ను ఇట్లా కొట్టిర్రు, బిడ్డ ఏంది అమ్మ అంటే ఏడ్చిన. ఇద్దరు మాకు జరగమ్మ నువ్వు జరగని నా బిడ్డని అని నన్ను అడగకుండా పెట్టుకున్నారు సార్. అంటే ఇప్పుడు ఆ బంగారు వస్తువు పోయిందని చెప్పినప్పుడు ఇంట్లోనే ఉన్నావు కదా, ఫస్ట్ నీతోనే మాట్లాడిందా, ఏదైనా వస్తువు దొరికిందా ఏమైనా కనిపించిందని చెప్పకుండా డైరెక్ట్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చిందా? నాతోటి బంగారం అనలే సార్, బంగారం అనలే. ఆ పోలీసు వాళ్ళతో అంటుంది నాది గిది పోయిందని, చిన్న అది ఏంటిది పర్సు తెచ్చి ఒక గిన్నెకెళ్ళే తీయింది, గిన్నెకెళ్ళే పోయిందంటే అబ్బా మేడము నేను తీయ మేడం, నాకు అవసరం లేదు మేడం, నాకు వద్దు, నా నల్లవు సల్ల తెల్లగుండలేదు, నా విన ముక్కుపుల లేదు మేడం, నేను దొంగదాన్ని కాదు, నేను దొంగతనం చేయలేదు, నాకు అవసరం లేదు మేడం అని అన్న. ఇది మారు మగ్గుతుంది, దీన్ని టౌన్ కాడికి తీసుకుపోరని తీసుకుపోయి కొట్టిరు సారు. ఎన్ని గంటలకు మిమ్మల్ని ఇంటికి పంపించారు? మరి 9 అయింది సారు. 9 అయిందా బిడ్డ? 9 అయింది సార్. మరి అప్పుడు ఎందుకు పంపించారు మిమ్మల్ని ఇంట్లో? మీరు దొంగతనం చేశారని కేసు నమోదు చేసి అంటే మిమ్మల్ని అరెస్ట్ తీసుకెళ్ళారు కదా, సో మళ్ళీ 9 గంటలకు మీ ఇంటికి ఎందుకు పంపించారు? మరి అదే అర్థమవుతలేదు సార్ నాకు. దొరికిందా మరి? ఏం దొరకలేదు సారు. అదేందో తెల్లారంగా ఏమని జమాన్ అన్నాడు కదా, మేడం దగ్గరికి పోర్రమ్మ, మేడం దగ్గరికి నువ్వు నీ బిడ్డ పోయి బతిలాడుర్రి అంటే పోయినాం సారు. పోయే వరకు తానం చేస్తుంది, ఇంకొక ఆమె వసంత అన్న ఆమె పని చేస్తుంది, తానం చేస్తుంది. ఆగులచ్చవన్న వల్ల నేను అట్లనే ఆగిన సార్. ఆగిన వాళ్ళే తానం చేసింది, సాయం చేపటికి టిఫిన్ చేసి బయటకు వచ్చింది. మేడం దండం పెడతా కాలు మొక్కుతా మేడం, నేను తీయలే మేడం అనగానే అట్లనే నిల్చున్నది. ఐఎస్ఐ సారుకు నేను ఫోన్ చేసి చెప్తా, ఫోన్ రమ్మా, ఏ ప్రాబ్లం లేదు పోర్రి అని అన్నది సారు. పోయిన వస్తువు దొరికింది ఆమె దగ్గర దొరకవచ్చు కానీ ఇక మాతోటి అంటలేదు సారు. అనకనే పోలీస్ సార్కు ఫోన్ చేసి మీకు ఏం లేదు, ఏం ప్రాబ్లం లేదు పోర్రి అమ్మ, మీరు పోయి సార్ గలుపు పోర్రి, కలిసి మీ మమ్మీని తీసుకొని ఇంటికి పో అని అన్నది సార్. అన్న వల్ల మేము సక్పైకి వెళ్ళి వచ్చినాం సార్. అంటే మీరు పోలీస్ స్టేషన్లోకి పోయిన తర్వాత కూడా మిమ్మల్ని రాత్రి వరకు మిమ్మల్ని ఇంటికి పంపించేశారు కదా, సో మీరు కూడా అంటే ఒకసారి పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించి కొట్టిరని చెప్తారు, ఒకసారి కొట్టలేదని స్టేట్మెంట్ ఇస్తారు, ఎందుకు ఇచ్చారు మరి అట్లా? అంటే వాళ్ళు మళ్ళీ తెల్లారి పోయినాక ఏమని అన్నారు నన్ను,
అమ్మ నిన్ను కొట్టినామంటే నేను ఎస్ఐ తోటి అన్న కొట్టింది అని చెప్తా, కొట్టిండు అని ఎందుకు చెప్తా, నన్ను కొట్టింది చేతుల మీద కొట్టిరు సారు అని పెద్ద సార్ తోటి అన్న. అంటే రాచింది అందులో కొట్టిండు అంటే లింగం కాయ విన ప్రమాణం చేసి చెప్పమ్మ అంటే సార్ నా లింగం కాయ విన ప్రమాణం చేసి చెప్తాన్నా, నన్ను కొట్టిరు సారు, ఒక ఆమె కొట్టింది సార్ అని అంటే సరే అమ్మ అన్నాడు. ఇక అంతే సార్. మళ్ళీ తర్వాత కొట్టలేదని మళ్ళీ మీరే స్టేట్మెంట్ ఇచ్చారు కదా, పోలీసులు కూడా చెప్తారు కదా, ఎందుకు మేము స్టేట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళే రాసుకున్నారు అడుక్కుంటా, వాళ్ళే రాసిరు సారు, మమ్మల్ని అడుక్కుంటా ఏమని రాసిర్రు, అమ్మ నిన్ను కొట్టినామంటే కొట్టిరు సార్ అనుకుంటా నేనంటే ఇక వాళ్ళు ఏమని రాసుకున్నారో సార్ మాకు తెలియదు కదా, నాకు చదువా శాస్త్రమా సార్ గీడుకు. పారిశుద్ధ్య కార్మికులుగా మీరు పని చేయాల్సిన మీరు వాళ్ళ ఇంట్లో ఎందుకు పనికి వెళ్తున్నారు? జమాన్ దోలితే పోయినాం సార్, మేము జమాన్ పంపిస్తేనే పోతాం, మేము ఉట్టిగా పోము. నేను పోనంటే పోనాని నిలబడ్డ కజ్జకు, నువ్వు బజ్జల వరకు లెక్కత్తానమ్మా, నువ్వే కావాలి నువ్వే పోవాలి అమ్మ, లేకుంటే నీ బిడ్డను పంపి అంటే నా మనవడు మంచిగా లేడు 2-3 రోజులు. అంతకుముందు 2-3 రోజులు ఏ రెవెన్యూ చేసింది, చేస్తే ఎండపాలు తాగి పిల్లగాడు బాగా అయి బెడ్డుకున్నాడు. ఇక అట్లనే మళ్ళీ అమ్మ పోరు అది ఎట్లనే నా కొడుకు మంచిగా లేడు అన్న వల్ల నేను పోయినా సార్. ఇక నేను పల్లెటూళ్ళల్లో ఉట్టి గీడ బతుకుతానని వచ్చిన సార్. నా ఊళ్ళో కూడా నా అత్తగారు జంగం పల్లె ఆడ ఏం లేకుంటేనే ఇల్లు అడుగు ఏది లేదు సార్, నాకు వచ్చి కర్మర్లో బతుకుతాను సార్. నేను బట్టకు 10 రూపాయలు కూడా ఇవాళ చేసుకుంటే ఇవాళ తెచ్చుకొని తినడు సార్. నేను నా అల్లుడు నా బిడ్డ దగ్గర బతుకుతా సార్, నేను నా దగ్గర పైసలు వెళ్ళన్నా నా బిడ్డ కడుతుంది సార్ నాకు. సో చూసారా, ఇది పరిస్థితి. మొత్తానికంటే పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న లక్ష్మి అనే మహిళను అనాధికారికంగా మున్సిపల్ అడిషనల్ కమిషనర్ తన ఇంట్లో పనికి పెట్టుకోవడమే కాకుండా ఒక బంగారు వస్తువు పోయిందని కూడా ఆమెపై కేసు నమోదు చేయడం, అంటే ఆమెపై పోలీసులకు కంప్లైంట్ చేయడంతో పోలీసులు కూడా ఎలాంటి విచారణ లేకుండానే పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి మరీ 3rd డిగ్రీ ప్రయోగించారు. మరి ఆ కేసు పెట్టడానికి గల కారణం ఏంటి, ఆమెపై కంప్లైంట్ చేయడం గల కారణం ఏంటో మున్సిపల్ అడిషనల్ కమిషనర్ సువార్తను అడిగి కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి మేడం, అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ గోల్డ్ పోయిందని మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, అసలు దానికి ముందు ఏం జరిగింది? 21 మే అప్పుడు మార్నింగ్ శారీ కట్టుకుంటున్నాను, గోల్డ్ వేసుకుందామని చూసేసరికి ఆ గోల్డ్లో ఇట్లా బ్యాగులో పర్సులో పెట్టాను నేను. ఆ బ్యాంగిల్ తీయగానే బ్యాంగిల్ కనిపించకపోయేసరికి కొంచెం నేను అరే అనే ఫీలింగ్ ఉంటుంది. అన్నీ ఉన్నాయి, ఆ బ్యాంగిల్ ఒక్కటే లేదు. ఇప్పుడు నేను ఆమె మాత్రమే ఇంట్లో ఉంటాం, ఇంకెవరూ ఉండరు, ఎవరు రారు కూడా. సో ఇమ్మీడియట్గా డౌట్ ఆమె మీద పోతుంది. కానీ ఎట్లా అడగాలి పాపం అన్నట్టుగా నేను ఆలోచిస్తూ ఫస్ట్ అయితే మంచిగా మాట్లాడదాము, ఒకవేళ ఎందుకు పబ్లిక్ ఇది చేద్దాం అన్నట్టుగా ఆ మంచి ఉద్దేశంతో, కానీ నేను ఇంకా వేరే ఉద్దేశంతో కాదు. ఈవినింగ్ నాకు ఎవరు మనోళ్ళే వచ్చి అమ్మ ఎందుకు ఇట్లున్నావు అంటే అట్లా అని సంగతి చెప్తే ఉండు మన సిఐ గారు ఉన్నారు చెప్తానని చెప్పేసి ఆయన ఫోన్లతోటి మాట్లాడిస్తే అమ్మ రేపు నేను పంపిస్తాను, నువ్వేం తొందరపడకు, నువ్వేం బాధపడకు అనేసి నాకే ధైర్యం చెప్పిర్రు. తెల్లారి వాళ్ళు పంపించారు. పంపించిన తర్వాత ఆమెను అడిగితే ఆమె కొంచెం హార్ష్గా మాట్లాడింది. వీళ్ళు ఆ లేడీ పోలీసు వస్తే తీసుకొని వెళ్ళిపోయినరు. అది జరిగింది. అంటే మళ్ళీ మీకు గోల్డ్ బ్యాంగిల్ అనేది ఎప్పుడు దొరికింది మేడం? మీరు మళ్ళీ పోలీసు వాళ్ళకి ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశారు? 9 o'clock వస్తారంట అని జవాన్ చెప్పింది నాకు, మా ఇంటికి వస్తారని. మా ఇంటికి వస్తానని ఎందుకు అంటున్నారు అని నేను ఆలోచించి అనేసి సరేలే రానిలే మరి రమ్మని చెప్పు మాట్లాడదామనేసి అని అన్న. అంటే ఓకే అని చెప్పి వాళ్ళు అమ్మ మీరు పోయి మంచిగా మాట్లాడుకుంటే మేడం ఊరుకుంటుంది, ఎందుకు మీరు ఇట్లా చేస్తారు అని చెప్పేసి ఎక్కడనో వేసి చెయ్యండి ఒకవేళ తీస్తే అని ఆయన చెప్తే సరే అని ఒకటేసారి చెప్పగానే అంతకుముందు బాగా గట్టిగా ఆయనతోటి మాట్లాడేది జవాన్ తోటి మాట్లాడిపోయి మెల్లగా కూల్ అయినరంట. అక్కడ వేసేస్తే సరిపోతుంది అనగానే కూల్ అయిపోయారంట. అడగండి మీరు కూడా అని. అయితే కూల్ అయిపోయినరు అమ్మ అనేసి చెప్పిండు. అంటే సరేనా రమ్మనండి అనేసి అన్న. దాన్ని మాత్రం నేను అప్పుడు ఆలోచించలేదు. సో వాళ్ళు వచ్చిండ్రు, రాగానే నేను రెడీ అవుతున్నాను, రెడీ అయినాక కలుస్తానని అని చెప్పేసి చెప్పినాను. నేను డోర్ తీయకుండా ఉన్నాను. ఈ లోపల వీళ్ళు వచ్చిండ్రు కదా, నేను ఒక్కదాన్నే ఉంటే అక్కడ సాక్ష్యం ఉండదు మాట్లాడడానికైనా దేనికైనా. అయితే మా డ్రైవర్ని ఫోన్ చేసి రా బాబు మరి నేను ఇట్లా ఉన్నా, వాళ్ళు వచ్చిండ్రు మనకి, నువ్వు ఉంటావు కదా ఒకసారి రా అంటే అమ్మ వస్తున్నా అనేసి అబ్బాయి కూడా వచ్చిండు. వస్తే కారు చూసుకుంటూ రాగానే అది సాటర్డే రోజు 23rd. అయితే చూసుకుంటా పైకి వచ్చేసరికి అమ్మ అది
తీసి ఉన్నట్టున్నది డోరు అన్నాడు. ఏ డోర్ తీసినది అంటే కార్ డోర్ తీసింది, మీరు ఏమన్నా బయటికి వెళ్ళినరా అటు ఇటు అన్నాడు. లేదు నేను అసలు పైకి ఎక్కినంటే కిందకి దిగలేదు, నేను లేదు వెళ్ళలేదు అని చెప్పిన. అయితే వెంటనే నాకేమనిపించిందంటే నైట్ మా ఓనరు వచ్చేసి అమ్మ దొంగలు పడుతున్నారు జాగ్రత్త మంచిగా వేసుకోండి అనేసి చెప్పిండు. దాన్ని బట్టి నాకేమనిపించింది అని అంటే అరే నా దొంగలు వచ్చి నా కార్లో ఏమన్నా ఫైల్స్ ఉన్నాయని తీసుకొని వెళ్ళిండ్రేమో, నాకు ఫైల్ మీద పోయింది. ఫస్ట్ ఫైల్స్ ఏమైనా పోయినాయేమో చూడరా, ఉంటాయి కదా ఇంపార్టెంట్ ఫైల్స్ చూడని, పైకి రా కీస్ తీసుకొని పోదురా అనేసి కీస్ ఇచ్చేసిన. గబగబా పోయిండు. దీని ముందు నువ్వు ఫోటో తీసుకున్నావా, ఫోటో తీసుకో ఎందుకంటే ఓపెన్ ఉన్నది కదా, మరి ఉందో లేదో అనేది ఇది చేస్తారు, నువ్వు ఫోటో తీసుకో ఇమ్మీడియట్గా అనేసి అదొక్కటి మాత్రమే వచ్చింది. ఆ ఫోటో తీసుకుని నాకు పంపిండు. లోపల అన్నీ చూడు నువ్వు, మరి డిక్కీలో కానీ ముందు ఏమంటారు దాన్ని డాష్ బోర్డ్లో కానీ అంతా వెతుకు అని అంటే వెతికి అమ్మ దొరికింది అన్నాడు. ఏం దొరికింది అని అంటే బ్యాంగిల్ దొరికింది. ఆ బ్యాంగిల్ నాదోనో కాదో మరి ఏంటి నువ్వు పైకి తీసుకురా అనేసి నేను అన్నా. అంటే తీసుకొని రాగానే అప్పుడు మా ఇంకొక పని చేసే అమ్మాయి కూడా ఉంది. తీసుకొని రాగానే నా దొరికింది అనే ఫీలింగ్ తోటి సంతోషంగా నేను ఇట్లా కిస్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా నా సంతోషం ఎక్కువైపోయి వీళ్ళ దగ్గర మాట్లాడి వాళ్ళని వెళ్ళిపోమందాం అయిపోయింది, నా పని దొరికింది కదా అని చెప్పేసి బయటకు వచ్చి వాళ్ళని ఇట్లా బయటకు కూడా మొత్తం రాలేదు, ఇట్లా తీయగానే ముందుకు వచ్చారు నన్ను కాలు మొక్కుదామని. వద్దు నేను అట్లాంటి చేయను అని నేను అనేసి నేను చెప్తలే మంచిగా నేను మృదువుగా ఎంత అంటే నాకు అంత ప్రశాంతత వచ్చింది కదా, వచ్చేసరికి నేను చెప్తాను సార్కి చెప్తాను మీరు వెళ్ళండి అమ్మా అన్న. అంతే, ఇంకేమనలే. వాళ్ళు వెళ్ళిపోయారు, నేను వెళ్ళిపోయినా. అది గురువారం 21 గురువారం మిస్ అయిన బ్యాంగిల్, శుక్రవారం శనివారం మళ్ళీ మీకు హ్యాండ్ ఓవర్ దొరికింది మీ కార్లోనే. సో తర్వాత మీరు పోలీసులకు మళ్ళీ ఇన్ఫార్మ్ చేశారా? వెంటనే మళ్ళీ వాళ్ళని పంపించిన తర్వాత వెంటనే ఫస్ట్ సిఐ గారికి చెప్పిన తర్వాత కమిషనర్ గారికి కూడా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, మెసేజ్ పెట్టిన. సో మెసేజ్ పెట్టగానే ఓకే, నేనైతే నా బాధ్యత ఏందనంటే నేను వాళ్ళకి ముందే చెప్పుకున్నా ఇట్లా అయింది సార్, ఏం చేయాలా అది ఇదని కమిషనర్ సార్కి చెప్పినాను, మేయర్ సార్కి చెప్పినాను. మరి అంటే ఏది పోలీసు వాళ్ళకి చెప్పిన తర్వాతే చెప్పిన, వీళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసిన. మనం చెప్పండి, ఆమె మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తుంది. మరి ఆమెను అనధికారికంగా మీరు ఒక ఉన్నత పదవిలో ఉన్న మీరు మీ ఇంట్లో పనికి పెట్టుకోవడం వెనుక కారణం ఏంటి? యాక్చువల్గా ఆమె కూతురు వర్కరు, ఆమె కాదు, ఆమె తల్లి. ఆ తల్లిగా వచ్చింది కానీ నేను వర్కర్ని పెట్టుకోలేదు. నేను ఒక ఆమె వర్కర్ అయితే నేను ఎందుకు పెట్టుకుంటాను కదా, అవసరం లేదు కదా. నాకు తెలుసు కొన్ని, నేను ఇంత మంచివన్నీ చేసి ఇదొక్కటి ఎట్లా తప్పు చేస్తాను. ఆమె కూతురు కార్మిక దీంట్లో మన వర్కరు జవాన్ కింద ఉంటారు. అడగండి మీరు, అది కూడా మీరు అడిగి తెలుసుకోండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మున్సిపల్ అడిషనల్ కమిషనర్ సువార్త ఇంట్లో బ్యాంగిల్ పోయిందన్న కారణంతో ఆమె గురువారం రోజు ఈవినింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం పోలీసులు బాధితురాలిని పారిశుద్ధ్య కార్మికురాలని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. తర్వాత శనివారం బ్యాంగిల్ దొరికిందని చెప్పడంతో కూడా ఆమెను విడిచిపెట్టడం జరిగింది. కానీ ఈ మొత్తం తతంగంలో పోలీసులు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఏంటంటే ఆ ప్రెస్ నోట్ మీకు ఒకసారి వినిపిస్తాను. కేవలం ఈమె పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయలే, కేవలం ఖాళీ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో జస్ట్ ఇన్ఫామ్ ఇచ్చింది బ్యాంగిల్ పోయిందని. కానీ వీళ్ళు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే బాధితురాలను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి 3rd డిగ్రీ ప్రయోగించారని కూడా బాధితురాలు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆమె చేతులపై కట్టెలతో అదేవిధంగా బెల్టులతో కొట్టారని కూడా బాధితురాలు ఆరోపించింది. కానీ పోలీసు వాళ్ళు మాత్రం రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ మీకు ఒకసారి వినిపిస్తాను చూడండి. మహిళా కార్మికురాలపై 3rd డిగ్రీ ప్రయోగం అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని పోలీసు వాళ్ళు చెప్పారు. అంటే కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మున్సిపల్ కార్మికురాలపై పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారంటూ సోషల్ మీడియాలో పత్రికల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని పోలీసులు స్పష్టం చేశారు. దాంతో పాటుగా బాధిత మహిళ తన స్టేట్మెంట్లో ఏమని తెలిపిందంటే, వాళ్ళు చెప్పిన విధంగా అడిషనల్ కమిషనర్ సువార్త ఇంట్లో బంగారం పోయిందని ఫిర్యాదు చేయడంతో విచారణ నిమిత్తం పోలీసులు లక్ష్మిని పిలిచారు. స్టేషన్కి వెళ్ళిన లక్ష్మిని పోలీసులు కేవలం విచారించి వివరాలు అడిగి తెలుసుకున్నారు తప్ప ఆమెను కొట్టడం కానీ తిట్టడం కానీ చేయలేదని పోలీసు వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కాకపోతే తమపై ఎక్కడ కేసు అవుతుందో అనే భయంతో స్థానిక విలేకరులు అడిగిన సమాచారంతో మాత్రమే ఆమె తప్పుడు సమాచారం ఇచ్చామని కూడా ఆమె అంగీకరించిందని ఇటు పోలీసు వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దాంతోపాటుగా
పోలీస్ స్టేషన్లో మహిళపై థర్డ్ డిగ్రీ జరిగిందంటూ వస్తున్న వార్తలని కేవలం వదంతులేనని ప్రజలు మరియు మీడియా ప్రతినిధులు ఇలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని కూడా ఇటు పోలీస్ వారు ఒక ప్రెస్ నోట్ మాత్రం రిలీజ్ చేశారు. కానీ బాధితురాలు చెప్పిన వాస్తవం ఏమంటే, ఇక్కడ అడిషనల్ కమిషనర్ చెప్పిన విషయం ఏంటంటే, కేవలం ఆమె పోలీస్ వారికి కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చింది, ఎలాంటి కేసు నమోదు చేయలేదు, దాంతో ఆమెపై ఎలాంటి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. కానీ పోలీస్ వాళ్ళు ఆమెను ఇంటరాగేషన్ పేరుతో పోలీస్ స్టేషన్కి పిలిపించి మరీ ఆమె చేతులపై మట్టలపై కట్టెలతో అదేవిధంగా బెడ్లతో దాడి చేశారని కూడా బాధితురాలు మైత్రి ఛానల్ ముందు ఆమె గోడు వెళ్ళబోసుకుంది. మరి ఈ విషయంపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దీనిలో నిజానిజాలంటూ తెలుసుకొని అదేవిధంగా ఎవరైతే బాధిత మహిళపై దాడి చేసిన పోలీసులపై విచారణ చేపట్టి బాధితురాలికి తగిన న్యాయం చేయాలి, అదేవిధంగా ఆమెపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.